మకా 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం కలిపి ఈ సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11. అంటే 10,000 వస్తే 10,000 ఖర్చు అయిపోతాడు. రాతి పూజం 3, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభాశుభం మిశ్రమ ఫలములుగా ఉంటాయి. మీలో ఎన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉన్నా మీరు ముందుకు వెళ్ళలేకుండా జరుగును. అకారణంగా మాటలు పడుట, రావాల్సిన బాకీలు రాకుండాగా ఆదాయమునకు అంతరాయములు, లోపల అధైర్యము ఏర్పడును. రక్త బంధువర్గంలో కలతలు, అశాంతి, ఆరోగ్యరీత్యా మనసుకు హెచ్చరికలు లేకుండా గుప్త శత్రు బాధలు, సొంత విషయంలో కన్నా పైవారి పనులను బాగా శ్రద్ధ చూపిస్తారు. లేనిపోని అనుమానాలకు మనసులో లొసుగులు పొందుతారు. మీ సొమ్ము తిని ఉపకారం పొందిన వారే మీకు శత్రువులుగా పరిణమించడం జరుగుతుంది. ఆడవారి ప్రేరేపణలతో జరుగు పనులలో ఆందోళన ఎత్తును బాగా పెరుగుతుంది. ఆడవాళ్ళ ప్రమేయంతో ధనవ్యయం మీద కొట్టివేయము. పుణ్యక్షేత్ర సంచారము, పెద్దలను సేవించుట, గృహ మార్పులు, ప్రయాణముల్లో ఒత్తిడి, కలవరము, శరీరంలో తెలియని వ్యాధి నుండి ఔషధ సేవలు చేయుట, దొంగల వల్ల భయము, సాంఘికంగా అపనిందలు, గౌరవాదుల్లో మార్పు వచ్చును. ఆత్మీయులు పెరుగును. బంధువర్గంలో పూజిత తగ్గును. ధన ఒత్తిడి, మాట పట్టింపులు, శారీరక సుఖాదులు తక్కువైపోయి ప్రతి విషయంలో తొందరపడక నిదానంగా ఆలోచించే పనులను జరుపుకుంటే మంచిది. కోర్టు, కుటుంబ చిక్కులు, అనారోగ్యం, ఇతరులచే ఔషధ సేవలు చేయడం జరుగుతుంది. సంతానం వల్ల పీడలు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ఉద్యోగాలు, సింహరాశి వారి ఉద్యోగులకు ఈ సంవత్సరం కలిసి రాదు. ఎంత పని చేసినానో అధికారులు మిమ్మల్ని వేధిస్తూనే ఉంటారు. మీ తెలివితేటలు ఏమీ పనిచేయవు. అవమానాలకు గురి అవుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు, కేసులను ఇరుక్కునుట, లేనిపోని నిందలు మీపై వచ్చును. ఏసీబీ వారికి దొరికిపోవదురు. ప్రైవేటు కంపెనీలో పనిచేయవారు మరొక కంపెనీకి మారిపోతారు. యాజమాన్యం గుర్తింపు పొందలేరు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులుతుంది. స్థిరత్వం పొందలేరు. పర్మనెంట్ కాని ఉద్యోగులకు పర్మనెంట్ కాదు. ఈ సంవత్సరం విద్యార్థులు జ్ఞాపశక్తి బాగా తగ్గిపోతుంది. చదువుల యందు, చేయి పనుల యందు అవగాహన చేయలేరు. ఇతర వ్యాపకములు బాగా పెరుగుతాయి. ఆశించినంత